మంచి ప్రియులారా, మన మధ్యలో
ప్రత్యేక గాయకులు దైవజనులు బ్రదర్ సిరివెల్ హానూక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడి వినిపిస్తారు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసయ్యే దేవుడు, ఆయనే రక్షకుడు. యేసయ్యే దేవుడు, ఆయనే రక్షకుడు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. చప్పట్లు. యేసులోనే ఉన్నది పాపాల హరణము, యేసులోనే ఉన్నది మరణముపై విజయము. రెండోసారి అందరూ పాడదాం. యేసులోనే ఉన్నది పాపాల హరణము, యేసులోనే ఉన్నది మరణముపై విజయము. యేసులోనే ఉన్నది నీవు కోరే విశ్రాంతి, యేసులోనే ఉన్నది నీవు కోరే విశ్రాంతి, యేసులోనే ఉన్నది నీవు కోరే ఓదార్పు, యేసులోనే ఉన్నది నీవు కోరే ఓదార్పు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. పాడదాం. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసులోనే ఉన్నది పరలోక మార్గము, యేసులోనే ఉన్నది పరిపూర్ణ జీవితం. పాడదాం. యేసులోనే ఉన్నది పరలోక మార్గము, యేసులోనే ఉన్నది పరిపూర్ణ జీవితం. యేసులోనే ఉన్నది నిత్యత్వ బహుమానం, యేసులోనే ఉన్నది నిత్యత్వ బహుమానం, యేసులోనే ఉన్నది యుగ యుగాల జీవితం, యేసులోనే ఉన్నది యుగ యుగాల జీవితం. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసునే ఆహ్వానించు, యేసులో ఆనందించు, యేసునే ఆరాధించు, యేసులోనే జీవించు. యేసయ్యే దేవుడు, ఆయనే రక్షకుడు. యేసయ్యే దేవుడు, ఆయనే రక్షకుడు. చివరిసారిగా యేసయ్యే దేవుడు, ఆయనే రక్షకుడు. హల్లెలూయా. అబ్బాని పిలిచే అధికారమిచ్చినావు అనండి.
నాన్నని అడిగే అవకాశం ఇచ్చినావు. అల్పుడను నా కొరకు ప్రాణమిచ్చినావు. నీ ఒడిలో తలవాల్చే భాగ్యమిచ్చినావు. చప్పట్లు. అబ్బాని పిలిచే అధికారం ఇచ్చినావు. నాన్నని అడిగే అవకాశం ఇచ్చినావు. అబ్బాని పిలిచే అధికారం ఇచ్చినావు. నాన్నని అడిగే అవకాశం ఇచ్చినావు. అల్పుడను నా కొరకు ప్రాణమిచ్చినావు. అల్పుడను నా కొరకు ప్రాణమిచ్చినావు. నీ ఒడిలో తలవాల్చే భాగ్యమిచ్చినావు. నీ ఒడిలో తలవాల్చే భాగ్యమిచ్చినావు. అప్పాని పిలిచే అధికారం ఇచ్చినావు. నాన్నని అడిగే అవకాశం ఇచ్చినావు. చప్పట్లో. పలుమార్లు నీకు నేను దూరమైతినయ్యా. అయినా నీ ప్రేమ చేత అనుకరించినావయ్యా. పలుమార్లు నీకు నేను దూరమైతినయ్యా. అయినా నీ ప్రేమ చేత అనుకరించినావయ్యా. కమ్మని కౌగిలిలో చేదరిచ్చినావు. కమ్మని కౌగిలిలో చేదరిచ్చినావు. కంటి పాపలా నన్ను కాయుచున్నవాడవు. కంటి పాపలా నన్ను కాయుచున్నవాడు. నాన్నని పిలిచే అధికారం ఇచ్చినావు. నాన్నని అడిగే అవకాశం ఇచ్చినావు. నీవే నా కోట, నే పాడుకునే పాట. నీవే నా జీవం, నమ్మదగిన దైవం. నీవే నా కోట, నే పాడుకునే పాట. నీవే నా జీవం, నమ్మదగిన దైవం. ఆపదలో ఆదుకునే నిజమైన ఇతుడా. ఆపదలో ఆదుకునే నిజమైన ఇతుడా. నీవు లేనిదే నా బ్రతుకే లేదు. నీవు లేనిదే నా బ్రతుకే లేదు. అప్పాని పిలిచే అధికారం ఇచ్చినావు. నాన్నని అడిగే అవకాశం ఇచ్చినావు. పాడుదాం. అప్పా
మా స్తుతులకు యోగ్యుడవు మారని దేవుడా మాకు చాలిన సహాయుడా బ్రతికించుకుంటాను నా యేసునాథుని అనండి. బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని పాడదాం. బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను భయభక్తులు నేర్చుకొని తన బంటునవుతాను భయభక్తులు నేర్చుకొని తన బంటునవుతాను బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. ఎక్కడికి రా బాబు మీరందరూ? బాబు ఎక్కడికి? మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను అది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను అది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మనసైనా మార్చుకొని మన్నించమంటాను మనసైనా మార్చుకొని మన్నించమంటాను మనసైనా మార్చుకొని తన మాట వింటాను మనసైనా మార్చుకొని మనసైనా మార్చుకొని బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని పాడదాం. బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. పనులన్నిటితో సిలువే వేస్తున్నాను క్షయమైన వాటి కోసం శోభ పెడుతున్నాను. క్షమించరాని పనులన్నిటితో సిలువే వేస్తున్నాను క్షయమైన వాటి కోసం శోభ పెడుతున్నాను. ప్రియలైనా మార్చుకొని క్షమించమంటాను ప్రియలైనా మార్చుకొని క్షమించమంటాను ప్రియలైనా మార్చుకొని సంతోష
సంతోషపెడతాను క్రియలైనా మార్చుకొని బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని పాడదాం బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను భయభక్తులు నేర్చుకొని తన బంటునవుతాను భయభక్తులు నేర్చుకొని తన బంటునవుతాను బ్రతికించుకుంటాను నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను. రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. అలాగే కానూరు గాబ్రియల్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చెప్పలు కొట్టిన ఒకసారి వస్తున్నప్పుడు గాబ్రియల్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసునా కోరిక తీర్చవా ప్రభు చప్పట్లు ఆశపడిన ప్రాణాలను పరచువాడా అడుగు వాటినెల్లా దయచేయుచున్నవాడా
మోషేను నేనే కావాలి, నమ్మకస్తునిగా మారాలి. దావీదును నేనే కావాలి, మనసారా నిన్ను స్తుతించాలి. మోషేను నేనే అవ్వాలి, నమ్మకస్తునిగా మారాలి. దావీదును నేనే కావాలి, నమ్మకస్తునిగా జన్మతించుతూ యథార్థమైన సేవ చేయాలని, జన్మతించుతూ యథార్థమైన సేవ చేయాలని యేసునా కోరిక. ఈశవా ప్రభు పాద యేసునా కోరిక. ఈశవా ప్రభు ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచువాడా, అడుగు వాటినెల్లా దయచేయుచున్నవాడా, యేసునా కోరిక. ఈశవా ప్రభు కోరికగా యేసునా కోరిక. ఈశవా ప్రభు. హల్లెలూయా. పాట బాగుందా? అలాగే ఓ అనమన్నాగా మీరెక్కడోళ్ళమ్మ బాబా విసురోపడుతూ ఉన్నారు. హుషారుగా ఉండాలి. నిన్న రానోళ్ళు ఒకసారి చేతులెత్తండి. నిన్న రానోళ్ళు ఒకసారి చేతులెత్తండి. వదనాలమ్మ, నిన్న బాగా బిజీయా మనం. వస్తారు చెప్దాం. మంచిది. మరొక పాట నేర్చుకుంటాం. ఏం లేదు, ఊరినే వందనాలు చెబుదామని అడిగాను. రావాలమ్మా మీటింగ్స్, మనం పెట్టలేము, చాలా డబ్బులు అవుతాయి. మరి అగ్రవారం యూత్ వారు మిమ్మల్ని ప్రేమించి వాక్యం వినిపించాలి, మంచి పాటలు వినిపించాలని, మిమ్మల్ని పురుకొల్పాలని మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు వచ్చి, మీకు సంగతి తెలుసా, మేత కూడా ఉంది అక్కడ. నేను రాలేదుగా మీకు తెలియదు. సరే, వెళ్ళేటప్పుడు మనం అందరం తినేది పదమే, అప్పుడు దాకా వెయిట్ చేయండి. మరొక పాట నేర్చుకున్నాం. పాటల పుస్తకంలో నుండి ఇందాక అక్కేదో అడిగింది, నా మీద సీరియస్గా చూస్తాం. ఎవరో ఏంట్రా అన్నట్టుగా చూస్తాం. సరే, పాడి దేవుని స్థుతిద్దాం, లేకపోతే ఆవిడతో మనం చావలేదు. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది సూపరు. నేనానందంతో పగలు రే, నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి. నేనానందంతో పగలు రే, నేనానందంతో పగలు రే. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతో పగలు రే, నేనానందింతో పగలు రే. చెప్పండి, మీ పాటల సీట్లో ఉండి 5వ నంబర్ పాట. పాపి
తన నామము గణపరచుటకు నీకు సమయం ఇచ్చాడు. సిలువ ధ్వజము పైకెత్తి లోకమంత చాటెదను, సిలువ ధ్వజము పైకెత్తి లోకమంత చాటెదను. నా యేసుని సన్నిధిలో ఎంతెంతో హాయి, నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి. నానందింతోనో పగలుడే, నానందింతోనో పగలుడే. పరిశుద్ధ పరివారంతో పరవశించు ప్రదేశంలో ప్రవేశించే అవకాశం పేదవానికి ఇచ్చాడు. పరిశుద్ధ పరివారంతో పరవశించు ప్రదేశంలో ప్రవేశించే అవకాశం పేదవానికి ఇచ్చాడు. పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాడి పరవశముంది, పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాడి పరవశముంది. తరతరాలు తండ్రితోనే నేనానందింతును, తరతరాలు తండ్రితోనే నేనానందింతును. నా యేసుని సన్నిధిలో ఎంతెంతో హాయి. వెరీ గుడ్. నేనానందింతును పగలుడే, నేనానందింతును పగలుడే. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం బతుకుతాను. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం బతుకుతాను. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి. నేనానందింతును పగలుడే, నేనానందింతును పగలుడే, నేనానందింతును. గతి నుంచిపోతున్నది బ్రతుకంతయు, లేతగాని నాడి కంటే ఒడిగాయని అనండి. నేతగాని నాడంటే తెలుసా మీకు? ఇలాగ మగ్గం నేస్తారు కదా, దాంట్లో కండిలాగా ఉంటుంది, దానికి దారం ఉంటుంది. అది ఇటు అటు ఇటు అటు చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఒక దారపు కండి అటు నుంచి ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రెండేమో ఇలా వెళ్తూ ఉంటాయి, రెండేమో ఇలా వెళ్తూ ఉంటాయి, రెండు దారాలు ఇలా వెళ్తూ ఉంటాయి. దాని మధ్యలో సొక్కం వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. మీరు కట్టుకున్న చీరలు ఉన్నాయి కదా, అలా తయారవుతుంది అనమాట. దాన్ని నాడంటారు. మన జీవితం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను అంటున్నాను, మీ ప్రాణం మీలో ఉండంగానే యేసుని నమ్ముకోండి, జీవితం గతించిపోతుంది. ఇక మనకి దేవుని రాకడ దగ్గర వస్తుంది కాబట్టి మీ జీవితాలను మీరు బాగు చేసుకోండి. ఆమేన్. రైట్. గతించిపోతున్నది బ్రతుకంతయు, లేతగాని నాడి కంటే ఒడిగాయని. గతించిపోతున్నది బ్రతుకంతయు, లేతగాని నాడి కంటే ఒడిగాయని. చప్పట్లు.
నీ బ్రతుకు నావ మార్చుకో, యేసుని నీలో చేర్చుకో. గతించిపోతున్నా నీ బ్రతుకంతయు ఏటగాని నాడి కంటే ఒడిగాయని పాడదా. గతించిపోతున్నా నీ బ్రతుకంతయు ఏటగాని నాడి కంటే ఒడిగాయని. ప్రభులా ప్రభువుగా యేసు వచ్చుచున్నాడు, గొర్రెలను మేకలను ఏరి వేరు పరచును. ప్రభులా ప్రభువుగా యేసు వచ్చుచున్నాడు, గొర్రెలను మేకలను ఏరి వేరు పరచును. నిన్ను నీవు సిద్ధపరచుకో, మధ్యకాశములు కలుసుకో. నిన్ను సిద్ధపరచుకో, మధ్యకాశములు కలుసుకో. గతించిపోతున్నా ఈ బ్రతుకంతయు ఏటగాని నాడి కంటే ఒడిగాయని. గతించిపోతున్నా ఈ బ్రతుకంతయు ఏటగాని నాడి కంటే ఒడిగాయని. తనానే నానే నానే నా, తనానే నానే నానే నా, తనానే నానే నానే నా, తనానే నానే నానే నా. హల్లెలూయా. మరొకసారి రెండు చేతుల ఆకాశం వైపుకెత్తి గట్టిగా హల్లెలూయా. పాట బాగుందా? సునలో इमानुवालो, अंगों ने तुझको देखा, यीशु शीघ्र आएगा. सुन लो इमानुवालो, आया मसीह हमारा. सुन लो इमानुवालो, आया मसीह हमारा. सुन लो इमानुवालो, सुन लो इमानुवालो, सुन लो इमानुवालो, सुन लो इमानुवालो, आया मसीह हमारा. सुन लो इमानुवालो, आया मसीह हमारा.
సాటి లేని దేవుడ నీవని పోటీ లేని ప్రభుడవి అనండి. సాధ్యములతో అనండి. ఉండని అన్న చక్కగా ఉండని మంచోడు చాటి చెప్పేద ప్రజలందరిలో వెరీ గుడ్. అది అది సాటిలేని దేవుడని పోటీలేని ప్రభుడని సాటిలేని దేవుడని పోటీలేని ప్రభుడని నీతిలేని వాక్యములకు నీతిలేని వాక్యములకు సాటి చెప్పెద ప్రజలందరిలో సాటి చెప్పెద ప్రజలందరిలో ఇసయ్యే గొప్పదేవుడు
స్నేహితుడా పాడదాం. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనాని స్నేహము మరచిలనే మనగలనా. మరువగలనాని స్నేహము మరచిలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం నీ కొరకే. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం. ఇచ్చెదను నా సర్వస్వము నాకు ఆశను ఈడేసుము. ఇచ్చెదను నా సర్వస్వము నాకు ఆశను ఈడేసుము. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. నీతో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. నీతో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. మంటి నాయనాడిలోన మమత వెల్లువ కురిపించినావు. మంటి నాయనాడిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా. నా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. ఇప్పటి వరకు మంచి పాటలు పాడి వినిపించిన దైవజనులు హానోక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. మంచిది. రేపు పగలు రేపు రాత్రి కూడా మన మధ్యలో ఉంటారు. కొన్ని పాటలు పాడి మనకు వినిపిస్తారు. మంచి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. కానుకల నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. కానుకల నిమిత్తమై తేపార్ నుంచి వచ్చినటువంటి కానుకలను బట్టి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన గణనామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమను బట్టి నాయనా, నీ పిల్లలైనటువంటి యూత్ వారిని ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన ఈ సభల నిమిత్తము నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ భారభరితమైన పరిచర్య నిమిత్తం పట్టుబడినటువంటి కానుకల కొరకు నిస్సందులు విజ్ఞాపన చేస్తున్నాం. మరి ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. నాకు ఈడి మీకు ఇవ్వబడినని
నీ లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నావు. నీ పిల్లలు ప్రేమతో ఇచ్చిన కానుకను ప్రభువా మీరు దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి రెట్టింపు ప్రతిఫలాలు నిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ కానుకలు ప్రభు ఈ సభల నిమిత్తం వాడబడడానికి మీరే సహాయం చేయమని, మీ సమృద్ధిని అనుగ్రహించమని, జరుగుతున్న కార్యక్రమం అంతట్లో సహాయం చేయమని సర్వశక్తిమంతుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేక వందనాలు. మన మధ్యలో దైవ సేవకులు సమర్పణ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అని వస్తున్నప్పుడు మీరు ప్రేమతో చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానించండి. చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పటివరకు ప్రార్థన చేస్తాం, పాటలు పాడాం, ప్రభుని నామాన్ని గణపరిచాం, మహిమపరిచాం. ఇప్పుడు చాలా విలువైన సమయానికి వచ్చాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు, పిల్లలు అటు ఇటు తిప్పకండి, పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోండి. మంచి విలువైన వాక్యం ఏంటంటే రాత్రికాల సమయంలో మరి మన మధ్యకు వచ్చి మంచి వర్తమానం అందించారు. రాత్రి కూడా మంచి వర్తమానం అందిస్తారు. జాగ్రత్తగా వినండి. అటు ఇటు తిరగకుండా ఏంటంటే మాట్లాడుకోకుండా చక్కగా జాగ్రత్తగా మిమ్మల్ని టయానికి విడిచిపెడతాం. మంచిది ప్రియులారా. రేపు రాత్రికాల సమయంలో సంతోష్ రెడ్డి గారు మన మధ్యకి రానయ్యున్నారు. మరి రాత్రి సమర్పణ రెడ్డి గారు మన మధ్యన ఉండడం చాలా సంతోషకరం. వారిని మరి వాక్యం చెప్పడానికి మనం పిలిచినప్పుడు వారు మన మధ్యకి రావడం మరి మనకందరికి చాలా సంతోషకరం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంని వారు అందిస్తారు. వారి ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పలు కొట్టండి ఒకసారి. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి. మరి ఈ రాత్రి సమయంలో నేను సుమారు 8 గంటల వరకు నేను ఇక్కడికి వస్తానన్న సంగతి నాకు తెలియదండి. సహజంగా నేను మీటింగ్స్కి ఎక్కువగా వెళ్ళనండి. కారణం ఏంటంటే ఇక్కడ మీరు కూర్చున్నారు. బహుశా నా ఉద్దేశంలో మీరందరూ దేవుని ఎరిగిన వారే, దేవుని గూర్చి ఎంతో కొంత తెలిసిన వారే. అయినా మీరు మారలేదనుకోండి, దానికి మీరే జవాబుదారులు అవుతారు. అయితే ఈనాడు అసలు యేసు ప్రభు అంటేనే తెలియకుండా, సువార్త రక్షణ ఏంటో తెలియకుండా కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారండి. అలా దేవుని తెలియని వారికి ఒక్కసారైనా సువార్త చెప్పాలనే ఉద్దేశంతో నేను కేవలం అన్యజనుల దగ్గరికే వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటానండి. ఈ రోజున నేను కాదు రావాల్సింది, ఇక్కడ పిలిచి మా అబ్బాయి సంతోష్ రెడ్డి. అయితే ఆ బాబు ఇందాకొచ్చి 8 గంటలకు నేను వేరే మీటింగ్కి బయలుదేరుతుంటే, మరి డాడీ మరి ఈ రోజున నాకు కొన్ని మినిస్ట్రీ పనులు ఉన్నాయి, తప్పదు నువ్వు వెళ్ళాలి, రేపు నేను తప్పకుండా వస్తానని చెప్పు అనడం వలన నేను ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. మరి ఆ బాబు రేపు తప్పకుండా మీ మధ్యకు వస్తాడు, ప్రార్థన చెయ్యండి. మంచిది. నిన్న రాత్రి నేను నరకం ఉన్నది అన్న విషయం స్పష్టంగా చెప్పాను.
ఇక మారడమా మారకపోవడమా అన్నది అది దేవుడు మీకే వదిలేశాడు. ఇప్పుడు ఈ రోజున చూడండి, బైబిల్లో నేను ఏదో ఒక అంశం చెప్పవచ్చు. సహజంగా మీటింగుల్లో అవే జరుగుతాయి. ఏదో ఒక భక్తుడు చరిత్ర గురించి, అబ్రహాం గురించి, లేకపోతే యేసు ప్రభు స్వస్థతల గురించో చెప్పొచ్చు. మంచిది, అది జనరల్గా మీరు వినేదే. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఏవో తెలియని కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని నా యొక్క ఉద్దేశం అండి.